చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఈ సామెత చాలా రోజులుగా ఉన్నదే. ప్రస్తుతం చంద్రబాబు విషయంలో అదే జరుగుతోంది. 4గోసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చాలా మంది ఆయనకు సూక్తులు చెబుతున్నారు. ఎలా ఉండాలో కంటే చంద్రబాబు ఎలా ఉండకూడదో చెప్పేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంతటి నాయకుడు, ఉమ్మడి రాష్ట్రానికి కొత్త దిశను ఇచ్చిన దార్శనికుడి పట్ల అలాంటి వైఖరి తగదని తెలిసి కూడా చాలా మంది ఒకటే ధోరణి పాటిస్తున్నారు. ఆయనకు ఎలా పాలించాలో, ఎప్పుడు ఎలా అడుగులు వేయాలో చెప్పి ఏదో బావుకుందామని చూస్తున్నారు. నిజంగా చంద్రబాబు పాలనపై వారికి అక్కర ఉందా, లేక తాము చెప్పిన పనులు కావటం లేదా అన్న అక్కసు ఉందా అన్నది కూడా ఆలోచించాల్సిన అనివార్యత ఉంది. ఎవరో ఏదో మాట్లాడేయటం, దానికి సోషల్ మీడియాలో కొందరు కొత్త భాష్యాలు చెప్పేయటం ఈ 2-3 నెలల కాలంలో ఎక్కువైపోయింది. ఎవరేం మాట్లాడినా దానికొక అర్థం తీస్తున్నారు. చంద్రబాబు క్రియాశీలంగా ఉండటం లేదని, అనవసర దూరదృష్టి, దీర్ఘకాల దృష్టి ఆయనకు ఎక్కువైందని చెప్పేవాళ్ళు డజన్ల కొద్దీ తయారయ్యారు. అసలేమిటి ఈ ట్రెండ్? ఎందుకు ఈ ట్రెండ్?